ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టేటప్పుడు నన్ను పిలిచారు. లేదు మేము నమ్ముకుంటాం, నువ్వు ప్రార్థన చేయని సంతం లేదు. వాళ్ళు మేము మందిరికి రాము. ఏదైతే నమ్ముతారా? నమ్మం. మరి అలాంటప్పుడు ఎందుకు మాకు ప్రార్థన పిలిచారు? ఆల్రెడీ దెయ్యం పోవాలి. ఇప్పుడు నేను అన్నాను కదా, నేను అలాగా చేయలేను ప్రార్థన. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మ వెళ్ళింది ఆ దెయ్యానికి వెళ్ళగొట్టడానికి. వెళ్ళగొట్టుకుంది. వెళ్తావా లేదా అనేటప్పటికి ఆ దెయ్యం పట్టిన వ్యక్తి ఏం చేసిందంటే పట్టుకున్న ఆమెకి కొట్టింది. అంటే ఇష్టపడాలి, ప్రభువారికి స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మంచి కార్యం చేస్తాడు, ఉపకారం చేస్తాడు. కొన్ని కష్టాలు మనకు రావచ్చు, శారీరకంగా బాధలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు. అందులో ప్రభువారిని మనం వెంబడించాల. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ఆయన. అందుకోసం అని ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను తలవాల్చుకోవడానికి మీ దగ్గర స్థానం ఉందా? నేను మీ దగ్గర ఉండడానికి స్థానం ఇస్తారా? మీ గుండెల్లో నాకు స్థానం ఇస్తారా? మీ ఇంట్లో నాకు స్థానం ఇస్తారా? ఏసయ్యని నమ్మిన కుటుంబాలు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటారు. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు ఆ కుటుంబాన్ని చూసి.